స్టోరీ స్టార్టింగ్ లో ఎంతైతే బాధ అనిపించిందో లాస్ట్ లో అంతే కిక్ అయితే వచ్చింది. చేస్తే చిన్నగా ఉన్నప్పటి నుంచి మనోడు ఆర్ఫనేజ్ అనే పెరిగిండు. వాళ్ళ అమ్మ నాన్న సంథింగ్ ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే చనిపోయినారు. మనోడు పెరిగింది క్రిస్టియన్ ఆర్ఫనేజ్ లో. అట్లనే సండే చర్చి గిటా పోతుండే. దాంట్లో ఒక అమ్మాయి అంటే మనోడికి చాలా ఇష్టము. దగ్గర అమ్మాయితో మాట్లాడడానికి 15 సంవత్సరాలు అయితే మనోడు తీసుకుంటాడు. అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వీడికి చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ప్రేమ ఎట్లుంటుందో తెలియదు. వీడి దగ్గర ఉంది జస్ట్ వాళ్ళ అమ్మ ఫోటో. వాళ్ళ అమ్మ ఫోటోలో కొన్ని సిమిలారిటీస్ ఈ అమ్మాయిలో కూడా ఉన్నాయి. సో వాళ్ళ అమ్మని ఈ అమ్మాయిలో మనోడు చూసుకుంటుండే. మనోడు ఒక రోజు ధైర్యం వేసుకుని అమ్మాయి నెంబర్ కి టెక్స్ట్ చేసిండు, హాయ్ ఇట్లా నేను చెప్పేసి. అంటే నార్మల్ అప్పుడు అమ్మాయి కూడా మాట్లాడుతుండే, ఏదో హాయ్ బాయ్ లెక్క. అయితే ఒక రోజు చిన్న మాటలు స్టార్ట్ చేసి చిన్న మాటలు అట్లా స్టార్ట్ చేసుకున్నాక ఒక రోజు ధైర్యం వేసుకొని నాకు నువ్వు అంటే ఇష్టము అది ఇది అని చెప్పి చిన్న ఒక మూవ్ అయితే స్టెప్ వేసాడు. దానికి అమ్మాయి రెస్పాన్స్ ఏమి ఇచ్చిందంటే, కొంచెం మొన్న నీకు సిగ్గు శరం ఉందా నీకు, నువ్వు ఎట్లున్నా చూసినావా, నేను ఎట్లున్నా చూసినావా, నీకు నేను పడతాను అసలుకి ఎట్లా ఊహించుకున్నావు నువ్వు, అసలుకి నీకు అమ్మ లేదు నాన్న లేదు, ఒక ఆర్ఫనేజ్ లో ఉంటావు, నా వాల్యూ ఎంత, లైక్ నా స్టేజ్ ఎంత, నువ్వెంత అని చెప్పేసి అమ్మాయి అన్నది. ఆల్రెడీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉందంట. ఈ విషయం మనోడికి తెలియదు. దాని వల్ల ఎప్పుడైతే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉందని తెలిసిందో మనోడు అప్పటి నుంచి కొంచెం సైలెంట్ గా ఉన్నాడు. కానీ మనోడు అమ్మాయిని స్టార్టింగ్ లో ఎట్లయితే చూస్తుండే ఇప్పుడు కూడా అట్లనే చూస్తుండే. అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నా సరే. ఇట్లా అవుతున్న టైంలో ఒక 2-3 months తర్వాత అమ్మాయి ఒక సిచ్యువేషన్ ఎదురైంది. అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అమ్మాయితో ఉన్న లైక్ ప్రైవేట్ వీడియోస్ అవన్నీ మొత్తం సోషల్ మీడియాలో మొత్తం రిలీజ్ చేసిండు. దాని తర్వాత నుండి అమ్మాయికి మొత్తం చర్చ్ లో గానీ బయట గానీ అందరు చాలా వింతగా విచిత్రంగా ఏదో చీప్ గా చూస్తుండే. రిలీజ్ అయినాక అమ్మాయి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేసింది కానీ ఎవ్వరు నమ్మలేరు. ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు అబ్బాయిలతోటి బాగా తిరుగుతుండే. సో దాని వల్ల కావాల్సుకొని అమ్మాయి ఏమో చేసి ఉంటే దాని వల్ల కోపంతో అబ్బాయి ఇట్లా రిలీజ్ చేసినాడు అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. ఈ అమ్మాయిని మొత్తం చాలా చీప్ గా చూస్తున్నారు. కానీ అబ్బాయి ఎప్పుడు చూసినట్టే అమ్మాయిని నార్మల్ చూస్తుండే. అమ్మాయి షాక్ అయిపోయింది. వీళ్ళందరూ నన్ను ఇట్లా చూస్తున్నా సరే వీడెందుకు నన్ను ఇట్లా చూస్తుండు, కొంచెం డిఫరెన్స్ లేకుండా నన్ను చూస్తున్నాడు అని చెప్పేసి చెప్పినాక ఈ అమ్మాయి వెళ్ళిపోయి అబ్బాయితో మాట్లాడుతుంది. హాయ్ అని పెడితే ఎప్పుడైతే స్టార్టింగ్ లో అయితే ఎక్సైట్మెంట్ ఆ అబ్బాయి దగ్గర చూసిందో ఇప్పుడు వీట వెళ్ళిన సేమ్ అదే ఎక్సైట్మెంట్ ఈ అబ్బాయి అమ్మాయితో మాట్లాడుతుంది. అమ్మాయి అడిగింది, అందరు నన్ను ఇట్లా చీప్ గా చూస్తారు, వింత చూస్తారు, నువ్వెందుకు నన్ను ఇట్లా చూస్తున్నావు అంటే అబ్బాయి అన్నాడు, ఎవరు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు, నేను ఇప్పుడు స్టార్టింగ్ లో ఎట్లయితే చూస్తానో నా జీవితం నేను బ్రతికున్న రోజులు నేను అట్లనే చూస్తా, ఎవ్వలేని మాటలు చెప్పినా నేను పట్టించుకోను అని అన్నాడు. నాకు ఆ అమ్మాయి చాలా అంటే చాలా ఏడ్చి నిజాలు మొత్తం చెప్పింది. సో అది నేను కాదు, అబ్బాయి నన్ను ఫిజికల్ కమ్మని చెప్పి బాగా ఫోర్స్ చేస్తుండే, నేను పెళ్లి అయినాక నేను ఫిజికల్ అవుతా అని చెప్పేసరికి ఆ అబ్బాయి నచ్చాక ఏఐతో వీడియోస్ క్రియేట్ చేసి మొత్తం నన్ను ఇట్లా నా లైఫ్ ని స్పాయిల్ చేసినాడు, నేను ఏ మాట చెప్పినా నా మాట ఎవ్వరు నమ్మతలేరండి ఫుల్ ఏడుస్తుంటే అబ్బాయి ఒకటే మాట అన్నాడు, నువ్వు ఆ పని చేయలేవని నాకు తెలుసు, నాకు నీ మీద నమ్మకం ఉందని ఒక మాట అనేసరికి అబ్బాయిని గట్టిగా పట్టుకొని ఫుల్ గా ఏడ్చేసింది అమ్మాయి. అమ్మాయికి అర్థమైపోయింది లవ్ అనేది అందంలో ఉండదు మనసులో ఉంటుంది అని చెప్పేసి. దాని తర్వాత ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు. ఈ సిచ్యువేషన్ మొత్తం అయిపోయినాక 3 months తర్వాత ఏదైతే అబ్బాయి అయితే వీడియోస్ రిలీజ్ చేసినాడో ఆ అబ్బాయి జైలుకి వెళ్ళిపోయినాడు. నాకు తెలిసింది అదేంది నేను కేసు పెట్టలేను ఏం చేయలేను అయినా సరే ఈ అబ్బాయి ఎట్లా జైలుకి వెళ్ళిపోయింది అని చెప్పేసి అసలు ఎట్లయిందని మొత్తం కనుక్కుంటే ఒక లాయర్ అనేది ఈ అమ్మాయి పక్షాన ఫుల్ గా ఫైట్ చేసి ఆ అబ్బాయికి శిక్ష పడేలాగా చేసిండంట. ఆ పేరు వాళ్ళని చూసుకుంటే ఎవరైతే ఈ అబ్బాయి వద్దనుకుని పోయిందో ఈ అమ్మాయి, ఎవరైతే అబ్బాయి ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నదో ఆ అబ్బాయి ఈ అమ్మాయి కోసం పోరాడి వాడిని జైల్లో పంపించిండు. స్టార్టింగ్ లో చెప్పాను కదా మనోడు ఒక దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడని. ప్రెజెంట్ మనోడు హైకోర్టు లో అయితే ట్రైనింగ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయి చెప్పింది నేను ఆ వీడియోస్ దాంట్లో నేను కాదు మొత్తం ఫేక్ అని చెప్పేసి మనోడికి ధైర్యం వచ్చి అబ్బాయి ఫైట్ చేసి వానికి శిక్ష పడేలాగా చేసిండు. నాకు అమ్మాయికి ఏమనిపించింది తెలియదు కానీ నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. నేను అందరికి ఒకటే చెప్తున్నా, అందం చూసి లవ్ చేస్తే దాన్ని లవ్ అనరు, దాన్ని లస్ట్ అంటారు. స్టోరీస్ కానీ నచ్చి ఉంటే ఫాలో చేసేరి. సరే ఉంటాం.